ఒకటి చెప్తున్నా, కొట్టుకుని నేను హ్యాండిక్యాప్ ఉన్నా, ఏమన్నా వస్తువు కొనుక్కోవాలి ఏదన్నా, ఎట్లా ఎక్కగలుగుతాను నేను చెప్పండి. నేను గులగొట్టి రాడికాడి నుంచి ఈడి దాకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock పెట్టేసి బండిలు తీసేయచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు దుకాణం వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు, అది గులో కొడితే ఎట్లా తీస్తారు చెప్పు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఒకటి దుకాణం తెరుస్తాడు 9 o'clock 10 o'clock, ఇప్పటిదాకా తెరవలేడు. ఇప్పుడు కిరాయి ఎట్లా కడతాడు మన అయినవి? డైలీ ఒక 2,000 4,000 ఏమో సంపాదించుకుంటాడు బట్టలల్లో. చెప్పిరా మీకు కూల కొడుతున్నామని చెప్పేసి చెప్పారా మీకు? నాకు తెలియదు, షాప్ వాళ్ళని అడగని. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నాకు 50 years మ్యామ్. మరి ఇప్పుడు ఈ షాపులన్నీ కూల కొడితే మరి మీరు అంటే షాపులు నడుపుకొని బతికేటోళ్ళు మీరు ఇప్పుడు ఎట్లా అంటే మరి తర్వాత ఏంది? మరి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫస్ట్ ఇవ్వలేరు ఎవరికి, అట్లనే గుల్ల కొట్టారు. రోడ్డు ఆక్రమించుకొని మీరే నిర్మాణాలు చేపట్టారంట కదా షాపుల కోసం. ఎవరు చేశారు మ్యామ్? అప్పుడు చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే నీకు ఇట్లా పెట్టేసి స్టెప్ బై ఎక్కాలి. ఇప్పుడు ఇట్లా పెట్టిందంటే ముంగట డిస్ప్లే పెడితేనే మనుషులు వస్తారు అంతే. ఇప్పుడు ఈ దుకాణం ఉన్నది డిస్ప్లే పెట్టుకున్నారు. ఇప్పుడు బట్ట కొనాలంటే మీకు ఇట్లా పెడితేనే మీరు షాపింగ్ వెళ్ళేటప్పుడు బయట పెడితేనే మీరు వెళ్తారు కదా. షాపింగ్లో బయట పెట్టకపోతే ఎట్లా వెళ్తారు మీరు చెప్పండి? లోపల పెట్టినాక ఏ బట్ట దొరుకుతుందో మీకు తెలుసా?